ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ పాస్టర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక మీకు స్వాగతం పలుకుతున్నాం. అంటే నాకు మీకు తెలుసో లేదో, నేను చదువుకుంది సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని నెల్లూరులో చదువుకున్నాను. అందరికీ క్రిస్టియానిటీ అంటే ఒక భయం ఉంటుంది, కానీ చాలామందికి తెలియదు. నా దేశభక్తి వేరే స్కూల్స్ నేర్పించలేదు, నాకు నేర్పించింది ఒక క్రిస్టియానిటీ స్కూల్ నేర్పించింది నాకు దేశభక్తి. ఈ రోజున బాధ్యతగా ఇక్కడికి వచ్చాను, ఇంత దూరం వచ్చానంటే నిన్న కూడా మా సర్వీస్ టీచర్ని నేను కలిశాను. నేను మొన్న మధ్య నెల్లూరులో పేట్రియాటిజం, దేశభక్తి అనేది క్రిస్టియానిటీలో లేకుండా ఎందుకు ఉంటుంది? అలా భయపడటం అవన్నీ అపోహలు అవన్నీ. అందుకని అలాంటి భయాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను. మీకు నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా, తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాన్ని మన ప్రేయర్ కాదండి, దాన్ని నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. అంటే నేను ఎలా నమ్ముతాను, మతాన్ని ఎలా చూస్తాను, దేవుడిని ఎలా చూస్తానంటే, మనకి భగవంతుడికి సర్వమతాలు ఒకటే మాట చెప్తాయి. సో నేను ఆ రోజు నుంచి కూడా, చిన్న వయసు నుంచి కూడా నాకు అన్ని మతాలు అందరూ ఒకటే. అందుకేనేమో నాకు ఇక టెంపుల్స్కి ఎలా వెళ్ళగలిగానో చాలామందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అని విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మీకు తెలుసు, వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. అంటే దీనికి అంటే ఈరోజు జరిగిందని కాదు, నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. ఏంటంటే నా నమ్మకం అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరినీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. సో మీకు ఎలాంటి, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుని మీకు ఎవరు కూడా కాదనే హక్కు ఎవరికి లేదు. అలాగే ఏదన్నా సరే సౌండ్ ఇవన్నీ అంటే మీరు చాలా ఉన్నత స్థాయిలో మాట్లాడారు మీరు. అది ఏ మతమైనా కావచ్చు, కానీ సౌండ్ ఒకసారి ఎక్కువ ఉంటే చదువుకోవడానికి అట్లాంటి పరిస్థితులు ఏమి ఉంటే అది అట్లా చూడాలి. కానీ దాన్ని తప్ప దాన్ని మీరు చాలా పెద్ద మనసుతోటి మీరు దాన్ని చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. మీరు చాలా గొప్ప మనసుతో చెప్పారు. ఇలాంటివన్నీ ఒక రూల్ ఒక మతానికి అప్లై అయితే అన్ని మతాలకి అదే రూల్ అప్లై కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేగాని క్రిస్టియానిటీకి ఒక రూలు, ఇస్లాంకి ఒక రూలు, హిందూ మతానికి ఒక రూలు. ఎందుకంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. సో రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టేది క్రమంలో మీకు ఏ విధంగా సరే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు ఓట్లు వేస్తారో లేదంటే మీ దగ్గర మద్దతు ఇవన్నీ కాదు, మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీరందరూ దైవ సేవకులు. నాకు మీ దగ్గర అబద్ధం ఆడటం ఇష్టం, నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. మనస్ఫూర్తిగా దేశ సమగ్రతని, మతాల మధ్య సామరస్యతని. ఎందుకంటే రెండు మతాలు కానీ, రెండు వర్గాలు కానీ కొట్టుకుంటే మనకుండే గ్రామాల్లో కానీ, మనకున్న మన స్థలాల్లో, మనకున్న ఊళ్ళలో కానీ ప్రశాంతత పోగొట్టిన వాళ్ళు అవుతాం. అందుకని జనసేన నేను ముందుగా బాధ్యతగా ఎందుకు తీసుకున్న, మతాల మధ్య సామరస్యత ఉండాలి. ఎందుకంటే మనందరికీ ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, ఎలా పుట్టాలో మన చాయిస్ లేదు మనకి, కానీ ఎలా ప్రవర్తిస్తాం అయితే మనకి చాయిస్ ఉంది. అందుకనే భగవంతుడు నాకు ఇన్ని మతాలను అర్థం చేసుకోవాలనేమో, నాకు నా బిడ్డలను కూడా నాకు ఆ మతం నుంచి తీసుకొచ్చారు నాకు. అందుకని నేను ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాను. దీనివల్లని కాదు, మనస్ఫూర్తిగా నాకు దేశభక్తి అనేది నాకు మిషనరీ స్కూల్ నేర్పించింది.
ఒక హిందూ స్కూల్ నేర్పించింది, మిషనరీ స్కూల్ నేర్పించింది. అందులో నాకు నేను ఎందుకు అంత కమిటెడ్గా ఉండగలను అనడానికి నా చిన్నతనంలో నాకు బీజం వేసింది మిషనరీ స్కూల్. చాలా గొప్ప పాఠాలు నేర్పించింది మిషనరీ స్కూల్. అందుకని అది నేను మీకు అండగా నిలబడటం అనేది నా బాధ్యత. అది మీకు అండగా ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు మీరు కలెక్టర్ గారి దగ్గర ఈ చర్చికి సంబంధించి. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు కూడా దాన్ని వేరేలా చూడొచ్చు. దీన్ని ఏమైతే ఉన్నాయో ఒకసారి మీరు సామరస్యపూర్వకం ఖచ్చితంగా దీన్ని ప్రాపర్గా అడ్రస్ చేయడం నేను మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను తెలియజేసుకున్నాను. ఇంకేదైనా మీరు నేను తెలియజేస్తూ కూడా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏమైపోతుంటే ఒక మతం కానీ ఒక పార్టీకి అంకితం అయిపోతే, అంటే మిమ్మల్ని కూడా కొంత విఘ్నతతోటి కొంత ఆలోచనతో చూడమన్న అభిమానులు అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్నారు. అది మిమ్మల్ని కూడా నన్ను కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. మీరు ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలో మీకు భగవంతుడి నుంచి ఏ పిలుపు అందిస్తే, మీకు మనస్ఫూర్తిగా అందితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు అండగా నిలబడతాడు, మీకు ఉంటే అని పిలుపు వస్తే మటు ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేయండి. నేను మీకు మనస్ఫూర్తిగా ఉంటాను. మీకు భగవంతుడి నుంచి పిలుపు లేని పక్షంలో మీరు చేయకండి. ఎందుకంటే నేను భగవంతుని చాలా సంపూర్ణంగా నమ్ముతాను. దానికి కారణం కూడా నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. ఒకరోజు నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసు అప్పుడు పరిగెడుతూ పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసినాయి. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. ఎదిగొచ్చిన కొడుకుని, వయసు వచ్చిన కొడుకుని మంచి చెప్తుంటే, విలువలు చెప్తుంటే రోడ్డంతా కొట్టి బిడ్డను తన జన్మనిచ్చిన బిడ్డను తీసుకెళ్తుంటే ఆ తల్లి ఏం బాధపడి ఉంటుంది అనేది నాకు గుండె చెల్లించిపోయింది ఒకసారి మేరీ మాతని తలుచుకుంటే. సో అందుకే నేను మతాన్ని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని. అందుకని మీ సేవా తత్పరత, ఎందుకంటే నేను భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే. మన పరిస్థితులను బట్టి, కాలమానాన్ని బట్టి మనం భగవంతుని ఎంచుకుంటాం. ఈ మతం ఎంచుకుంటే తప్పు కాదు, ఆ మతం ఎంచుకుంటే రైట్ అని కాదు, మనకున్నది. అందుకని మీకు సర్వ హక్కులు ఉన్నాయి. మనకి మీరు పాటిస్తున్న మతాన్ని మీకు స్వచ్ఛంగా మీకు సర్వ హక్కులు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు కాదనే మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడానికి ఎవరికి అధికారం లేదు, హక్కు లేదు. సో నేను కోరుకునేది కూడా మీరు మనస్ఫూర్తిగా మీ ప్రార్థనలో జనసేన మీకు అండగా నిలబడ్డదని మీకు అనిపించిస్తే, నేనేంటంటే దీన్ని నేను మీకు పొలిటికల్గా లేదంటే మిమ్మల్ని ఆకట్టుకోవాలని నేను మాట్లాడేది మనస్ఫూర్తిగా నేను మీకు అండగా నిలబడతాను. ఆ భగవంతుడి పిలుపు మేరకు మీకు ఏమనిపిస్తే మీరు అది చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే నేను అసలు పబ్లిక్గా రాబోయే మీరు అందరూ అంటా ఉన్నారు 4 సంవత్సరాలు మీరు పెద్దలు మీరు మాట్లాడుతూ ఉంటే 3 నెలల క్రితం రావాల్సిందంటే, నాకున్న సమస్య ఏంటంటే వేల కోట్లతోటి ముడిపడిపోయింది రాజకీయం. నేను బాగా డబ్బులు సంపాదించాను, వదులుకొని వచ్చాను. సో నా నిధులు నేనే సమకూర్చుకొని నేనే తిరగటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు, ఆర్థిక ఇబ్బందులు. సో అందుకని కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కొంటూ నేను వెళ్తూ ఉన్నాను. మీకు తెలిసి ఎంతంత ఖర్చు అవుతాయి రోడ్ల మీదకి రావాలంటే. నాకు పెద్దలు ఎవరు లేరు మా ఇంటి వెనకాల. పైగా నేను 2009లో వచ్చినప్పుడు ఒక ఊపుతో వచ్చారు. 2014లో నాకు వచ్చినప్పటికీ నాకు అంత కెపాసిటీ లేదు. అందరూ అపనమ్మకం గొడవ పడే సమయంలో వచ్చాను నేను రాజకీయాల్లోకి. అసలు ఇతను ఎందుకు రాజకీయాల్లో కానీ పరిస్థితుల్లో నుంచి నేను వచ్చాను, ₹1 డబ్బు లేకుండా. అంటే కేవలం భగవంతుడి పిలుపు మేరకు వచ్చాను. ఇది నాకు ఇవ్వబడిన బాధ్యత ఇది. అందుకని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నిలబడ్డాను తెలియజేసుకుంటూ, నా రాక కూడా ఆలస్యం కొద్ది రోజులకి ఈ వెసులుబాటుకి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో దాటుకొని రావడానికి కొంచెం టైం పట్టింది. సో మిమ్మల్ని ఇంతకాలం వేచి ఉంచినందుకు మా మనస్ఫూర్తి మీకు క్షమాపణలు తెలియజేసుకుంటాను. సో నాకు ఇంకోటి కూడా నాకు హైదరాబాద్లో మనకి డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇట్లాగే నాకు మనం ఏముంటుందని మనం ఈ మాటను ఏమంటాం, మీరు మాట్లాడిందంటే ఆమెన్ కాదు సార్, సంగతి కాదు, ఒక ముగింపు మాటలు చెప్తాం చర్చ్ లాస్ట్ దాన్ని ఏమంటుందని ఆశీర్వాదం బ్లెస్సింగ్స్. అలాగే బైబిల్ వాక్యాలను ఉటంకిస్తారు కదా, దాన్ని ఏమంటాం మనం? బైబిల్ వాక్యాలు ఉటంకించారు కదా, దాన్ని ఏమంటాం? ఆశీర్వాదం ఉంటామా? బైబిల్ వాక్యాలు
బ్లెస్సింగ్స్ కాదు, సో అలాగే నాకు కాంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న వర్తమానమైన ఇష్యూస్కి నాకు ఎవరో ఒక పాస్టర్, పెద్ద ఫాదర్ ఒక గుర్తుండిపోయింది. సో అలా నాకు మత గ్రంథాల్లో ఉండే వాక్యాలు చాలా మహావాక్యాలు అవి. సో అలాంటి మంచి వాక్యాన్ని నాకు వినిపించవలసింది, నాకు దిశానిర్దేశం చేయవలసిన మనస్ఫూర్తిగా పాస్ గారిని కోరుకుంటున్నాను. ప్రేయర్ చేస్తాం, మీ కొరకు ప్రేయర్ చేస్తాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. గడిచినటువంటి దినాల నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించిన ప్రభు నీకు వందనాలు. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మీరు ప్రేమిస్తున్న బిడ్డలు తండ్రి, జనసేన పార్టీ అధ్యక్షులు తండ్రి పవన్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు నాడు నాయన మీ దాస్తులను ఇంతమందిని పిలిపించి ఈ రీతిగా వారిలో ఉన్నటువంటి మనసులో ఉన్న మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు విన్నారు, మాతో ఉన్నారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి యవనస్తులు పవన్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయానికి నాయన ఎదురుగా ధీటుగా నిలబడి ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఆయన కొన్నవన్నీ వదులుకుని ప్రభా ఇదిగో లోకంలో ఉన్న ప్రజల కోసం వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని నీ దృష్టి నీ హస్తమును వారికి తోడుగా ఉంచమని తండ్రి ప్రార్థిస్తున్నాను. నాయన వరకు కావాల్సిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేచన దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఆశతో ప్రభు పార్టీ స్థాపించారో ఆ పార్టీలో ఎన్ని సీట్లు రావాలో మీరు నిర్ణయించి ఆ నిర్ణయం చొప్పున వారిని ప్రభు ఈ ఆంధ్రప్రదేశానికి నాయన ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశాన్ని మీరు కలిగచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అటు అవకాశాన్ని మీరు వారికి ఇస్తున్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. మరి ఈ రోజు నుంచి కూడా ప్రభు వారి కోసము, వారి వెనుకలు ఉన్న సైన్యము కోసము నాయన ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకులుగా మేము ఉన్నాము తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించి వారి పక్షముగా మీరు ఉండి వారి ప్రయాణాలు రాకపోకలు మీరు తోడయండి, వారి ఆశయాలన్నీ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి నాయన ఈ కూడికను బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో ప్రాంతాల నుంచి తిరుగుతూ వస్తున్నటువంటి నీ దాసుని ఒక్కసారి మీరు బలపరచ స్థిరపరచండి. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి నాయనా నీ బిడ్డ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ దాసుని తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ బిడ్డ ప్రయాణాల్లో తోడుగుండండి, రాకపోకల్లో తోడుగుండండి. ప్రతి అంధకార క్రియలను, అపవాది శక్తులను నరుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో తండ్రి మనములు నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యైన సహవాసము సన్నిధి కూడి చేరినటువంటి బిడ్డలకును, ముఖ్యంగా తండ్రి జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నీ రాక వచ్చే పర్యంతం వరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే